నమస్తే. మన రాష్ట్రంలో జగన్ గారి వల్ల ప్రతిరోజు కూటమి పార్టీ ఏదో ఒక సమస్యలు ఇరుక్కుంటుంది. ఈరోజు మన రాష్ట్రంలో ప్రధానంగా మీరు కానీ చూస్తే కూటమి పార్టీ వాళ్ళు జగన్ గారికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. జగన్ సుమారు 10 సంవత్సరాలు లేదంటే 15 సంవత్సరాలు సైలెంట్గా ఉండు, మా గురించి ఎక్కడ కూడా మాట్లాడద్దు, అసలు నీకు ఏం కావాలో చెప్పు, ఎందుకు సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చి మా పార్టీ గ్రాఫ్ తగ్గిస్తామని చెప్పి కూటమి పార్టీ వాళ్ళు జగన్ గారికి డైరెక్ట్గా ఆఫర్ ఇవ్వడం జరిగింది. అయితే జగన్ గారు ఒకటే మాట అన్నాడు, మీరు ఏమన్నా చేసుకోండి, ఎన్ని సంవత్సరాలైనా మీరు పొత్తులు ఉండండి, ప్రజెంట్ మీరు అధికారం ఉన్నారు కాబట్టి మీరు ఏం చేసినా సరే మీరు చేస్తున్న తప్పులకి నేను ప్రశ్నిస్తానని చెప్పి జగన్ గారు చెప్పడం జరిగింది. మరోపక్క మనందరం కూడా చూసాం, జగన్ గారు జస్ట్ నెక్స్ట్ ఇయర్ లేదంటే ఒక 1.5 year తర్వాత నేను పాదయాత్ర మొదలు పెడతానని చెప్పి అన్నాడు. కనీసం జగన్ గారి పాదయాత్ర గురించి ఎప్పటికి కూడా ఎలాంటి షెడ్యూల్ ఎక్కడికో ఎవరు తెలియదు, అంటే ఏ స్టేట్మెంట్ కూడా ఇంతవరకు ఇవ్వాల, జస్ట్ పాదయాత్ర అని ఒక మాట చెప్పాడు. ఇప్పుడు కూటమి పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే జగన్ బయటకు వస్తే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలిద్ది, జనసేన వాళ్ళకి ఏం కాదు, ఆ పక్క బీజేపీ వాళ్ళకి ఏం కాదు, పూర్తి స్థాయిలో మన రాష్ట్రంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అట్రఫ్లాప్ అయిపోద్ది. ఇప్పుడు జగన్ గారు మన రాష్ట్రంలో ఏ స్టేట్మెంట్ ఇచ్చినా సరే కొన్ని లక్షల మంది కొన్ని వేల మంది జగన్ గారి మాట వింటారు. మరోపక్క జగన్ గారి ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే రాష్ట్రం మొత్తం పండుగ చేసుకుంటారు. సో మనందరం కూడా చూసాంగా, ఈ మధ్యకాలంలో జగన్ గారి బర్త్డేకి పొట్టేలు తర నరకడం, కోళ్ళు తల నరకడం, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున పేద ప్రజలకి అన్నదానం పెట్టడం, సంక్షేమ కార్యక్రమాలు చేయడం, వైసీపీ తరపున చాలా చూసాం మనందరం. ఇప్పుడు జగన్ గారు బయటికి వస్తే రాష్ట్రంలో కూటమి పార్టీ ప్రజల ముందు పెద్ద ఎరకాటంలో పడిపోద్ది. ఈ 2 సంవత్సరాలు కవర్ చేసుకుంటూ వచ్చారు, అది చేసాం ఇది చేసాం, మా వల్ల అదంతా అయిపోయిందని చెప్పి విధ్వంసం సృష్టించారు వీళ్ళంతా. సో అదంతా అబద్ధం అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్లియర్గా అర్థమైపోయింది. అయినా సరే చంద్రబాబు ఈ రోజు కూడా మళ్ళీ ఒక పక్క బహిరంగ సభలు పెట్టుకుని వస్తున్నాడు, మరో పక్క పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేసుకుంటూ వస్తున్నాడు. నారా లోకేష్ గారు తన సొంత అకౌంట్ ధర ఏదో మంగళగిరిలోనో లేకపోతే తాడేపల్లిలోనో ఏంటేంటో కార్యక్రమాలు చేస్తున్నాడు, అదంతా ఫేక్ అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మళ్ళీ అర్థమైంది. ఇప్పుడు కూటమి పార్టీ ఏం చేస్తుందంటే జగన్ గారు పాదయాత్ర మొదలుపెట్టినా, జగన్ గారు ఇప్పటి నుంచి ఏ జిల్లా వచ్చినా పోనీ తన కార్యకర్తల నాయకుల్ని ఎవరైనా సరే జైల్లో ఉన్న వ్యక్తుల్ని పరామర్శించడానికి వస్తే కూటమి పార్టీ రాష్ట్రంలో అట్రఫ్లాప్ అయిపోతుంది. సో ఈ విషయంలో జగన్ గారికి ఏం చెప్తున్నారంటే 15 సంవత్సరాలు నువ్వేమైనా చేసుకో కానీ మా జోలికి రావద్దు, లేదంటే 10 సంవత్సరాలు నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించుకో కానీ మా జోలికి రావద్దు, కానీ మేము మటుకు అధికారంలో ఉన్నామని చెప్పి కూటమి పార్టీ ఒక ఒప్పందానికి రావడం జరుగుతుంది. అది సాధ్యమేనా? 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు అని చెప్పి మీరు జగన్ గారికి ఆఫర్ ఇచ్చేది ఏంది? జగన్ గారు ఏం చెప్తున్నారు, మీరు చేస్తున్న తప్పుల్ని ఎండగడుతున్నాడు. ఆ రోజు ఓడిపోయినప్పుడు ప్రజల కోసం ఉన్నాడు, గెలిచినాక ప్రజల కోసం కష్టపడి పనిచేశాడు, ఇప్పుడు ఓడిపోయినా సరే ప్రజల కోసం ఉన్నాడు. చాలామంది అనుకుంటున్నారు జగన్ గారు ఏదో గన్నవరం ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కి బెంగళూరు వెళ్ళిపోతున్నాడు, అందున గన్నవరం ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కి అందున హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నారు. ఒకసారి తాడేపల్లి వెళ్ళి చూడండి, జగన్ గారు వారంలో ఎన్ని రోజులు తాడేపల్లి ఉంటున్నాడు, ఏ రోజు ఏ జిల్లా వ్యక్తులతో మాట్లాడుతున్నాడు, ఎంతమంది పార్టీలో జాయిన్ అవుతున్నారు, కొన్ని వేల మంది కార్యకర్తల నాయకులు డైరెక్ట్గా జగన్ గారి ఇంటి వద్దకు వచ్చి క్యూ కడుతున్నారు. ఒకసారి కెమెరాలు పెట్టాడు చూడండి, లేదంటే మీ సొంత టీం ఎవరైనా ఉంటే ఐటీడీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అక్కడ పంపించండి రహస్యంగా, ఇదిగో మేము పక్క జగన్ గారి ఫ్యాన్ అని చెప్పి కొంతమంది టైటిల్ వేసుకొని అట్టని వెళ్ళిపోండి ఎవరో ఒక నాయకులను పట్టుకొని. రాష్ట్రంలో ప్రజెంట్ కూటమి పార్టీ విధానంగా చూస్తే ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకోవడం జరుగుతుంది. ఇది సెంట్రల్లో ఉన్న బీజేపీ పార్టీకి కూడా తెలుసు, సెంట్రల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు. తెలిసే వాళ్ళందరూ సైలెంట్గా మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా వాళ్ళు స్పందించట్ల. మరి ముఖ్యంగా కూటమి పార్టీకి మేము మద్దతు ఉన్నాం, ఏం బిల్లు కావాలన్నా సరే, ఎంత ప్యాకేజీ కావాలన్నా, ప్రత్యేక హోదానైనా అన్ని విధాలుగా మీ రాష్ట్రం మేము సహకరిస్తామని చెబుతారు. నేను అడుగుతున్నా చంద్రబాబు గారిని, ఆ తర్వాత మోడీ గారిని, మీరు సహకరిస్తాం అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పన్నారు. 2014 చంద్రబాబు గారు మీతో ఉన్నారుగా, తిరుపతిలో బహిరంగ సభ పెట్టాడుగా, ఆ రోజు వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేసి ఒట్టేశారుగా, ఆ రోజు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వలేదు? రాష్ట్రాన్ని పూర్తిగా ఆర్థికంగా పరిశ్రమలు తీసుకొచ్చి డెవలప్ చేస్తున్నారుగా, 5 సంవత్సరాలు ఎందుకు చేయలేదు? మరి ఇప్పుడు మీతో పొత్తులు ఉన్నారుగా, మీ ముగ్గురు కలిసి ఉన్నారుగా, ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు రాష్ట్రానికి రావాల్సిన స్పెషల్ నిధులు ఇవ్వలేకపోతున్నారు? తెలంగాణ రాష్ట్రానికి అయితే ఒక న్యాయం, పక్క రాష్ట్రాలకి అయితే ఒక న్యాయం, ఆంధ్రాకైతే మరో న్యాయమా? కేవలం తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుందో అక్కడే మన రాష్ట్రం పూర్తిగా పతనం అయిపోయింది. వాళ్ళు చిన్న చూపు అయిపోయారు, వాళ్ళకి బాగా అలుసు అయిపోయారు. ఇప్పుడు అందుకే తెలుగుదేశం పార్టీ పెద్దలు ఎవరైనా సరే డైరెక్ట్గా బీజేపీ వాళ్ళతో మాట్లాడలేకపోతున్నారు. ఇప్పుడు జగన్ గారు పూర్తిగా మన రాష్ట్రంలో ఎదురుస్తూ ఢిల్లీలో కూడా దుమ్ము దులుపుతున్నాడు, అది వాళ్ళకు కూడా అర్థమైపోయింది.
ఒరే బాబు మనం తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉన్నాం, ఈ పక్క ఏమో జగన్ గారు మనల్ని వాయిస్తున్నాడు, జగన్ గారితో పెట్టుకోవడం చాలా కష్టం అవుతుంది, రానున్న రోజుల్లో జగన్ గారు మనం ఓడించలేం, ఎదిరించలేం, జగన్ గారు అడిగిన మాటలకి మన దగ్గర సమాధానం లేదని చెప్పి సెంట్రల్లో ఉన్నటువంటి అన్ని పార్టీలు తెలిసిపోయింది. మన రాష్ట్రంలో అన్ని పార్టీలు తెలిసే ప్రజెంట్ కూటమి పార్టీ అధికారులు ఉంది కాబట్టి ఏదైనా పనులు కావని చెప్పి వాళ్ళకి ఊరక భజన చేస్తున్నారు. పైకేం భజన చేస్తున్నారు, లోపలికి వస్తే మళ్ళీ ఈ పార్టీ. అందుకే ఈ మధ్యకాలంలో చాలామంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా మన పార్టీలో కోవట్లు ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి, మన పార్టీలో ఉన్న వ్యక్తులు మళ్ళీ అవతల పార్టీలో జారిపోయే అవకాశం ఉంది, పారిపోయే అవకాశం ఉందని చెప్పి డైరెక్టర్ కూటమి పార్టీ ఎమ్మెల్యేలు చెప్పడం జరుగుతుంది బహిరంగ. ఇప్పుడు మన రాష్ట్రంలో జగన్ గారు తాడేపల్లి గడప దాటి బయటకు వస్తే మన రాష్ట్రంలో కూటమి పార్టీ పరిస్థితి ఏంది? కూటమి పార్టీ ఉంటుందా? పోనీ అడ్రస్ గల్లంతే పోదా? ఆలోచించారా? 11 సీట్లు వచ్చినాయని పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నారే, 11 సీట్లు కదా వచ్చింది. 11 సీట్లు పట్టిన ఒకటో నెంబర్ చేర్చండి, 111 సీట్లు అవుతాయి ఈసారి. 111 సీట్లు కానీ అయితే మీ కూటమి పార్టీ అడ్రస్ లేకుండా పోద్ది. రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఇంకా పదవి జీవితంలో ఇంకా పదవి ఎక్కలేడు. ఇంకా ఒకవేళ ఎక్కితమడికి బహుశా ఈ 2 సంవత్సరాల లోపు లోకేష్ గారిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి అదే పదవి ఇవ్వండి. లేకపోతే మటుకు మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు జీవితంలో డిప్యూటీ సీఎం కాలేడు. బహిరంగ వేదికల మీద కూడా చాలాసార్లు చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు, జగన్ నువ్వు జీవితంలో సీఎం కాలేవు అన్నాడు. మరి జగన్ గారు సీఎం చూపించాడుగా, ఒంటరిగా ఎదుర్కోలేదా? ఒంటరిగా పార్టీ పెట్టుకోలేదా? ఈరోజు జగన్ గారికి తమిళనాడు రాష్ట్రంలో అంటే హీరో విజయ్ గారికి, తమిళనాడు రాష్ట్రంలో సుమారు 234 అసెంబ్లీ సీట్లుంటే సింగిల్గా మగాడిగా పోటీ చేశాడు ఈరోజు విజయ్ గారు. అదే మన రాష్ట్రంలో జస్ట్ 170 సీట్లు ఉన్నాయి. బీజేపీ, జనసేన, టీడీపీ, ఇతర పార్టీలు మొత్తాన్ని కలుపుకోబోయారు 24 అసెంబ్లీ ఎన్నికలు. అలాంటి జగన్ గారిని ఈరోజు బయటకు వస్తుంటే నువ్వు రావద్దు, నీకు దండం పెడతావు, నీకేం కావాలో చెప్పు, సైలెంట్గా ఉండు, నీకు ఇంకా వయసు ఉంది కదా, సర్వీస్ ఉంది కదా, నువ్వు కుర్రవాడివే కదా, మమ్మల్ని హ్యాపీగా చేసుకుని అని చెప్పి ఈరోజు కూటమి పార్టీలు అడ్డుపట్టడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో కూటమి పార్టీ పప్పులు ఉడకవు, కూటమి పార్టీ ఆటలు ఇంకా సాగవు. కూటమి పార్టీని పూర్తిస్థాయిలో మన రాష్ట్ర ప్రజలు మొత్తం గద్దె దించాల్సిన సమయం వచ్చేసింది. ఇప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా జాగ్రత్తగా నిద్రమత్తులోంచి బయటకు వచ్చి రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలని, దోపిడీని, అక్రమాలని ఎక్కడెక్కడ ప్రశ్నించకపోతే, ఎండగట్టకపోతే ఇదే తెలుగుదేశం పార్టీ మళ్ళీ మనల్ని మోసం చేసిద్ది. ఇదే తెలుగుదేశం పార్టీ మనల్ని ఎక్కడికో తీసుకెళ్తామని చెప్పి గొప్ప గొప్ప మాటలు చెప్పి మళ్ళీ మోసం చేసిద్ది. ఇప్పుడు జగన్ గారు అదే అంటున్నాడు, రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది ప్రజలకి తెలుగుదేశం పార్టీ అబద్ధాలు చెప్పి గెలిచింది, న్యాయం చేయట్లేదు, మోసం చేసింది, ఆ మోసాన్ని నేను ఎదిరిస్తున్నాను, దయచేసి అందరూ గమనించండి అని చెప్పి ఈరోజు జగన్ గారు చెప్పడం జరుగుతుంది. దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి, ఏ పార్టీ వల్ల ఈరోజు మన రాష్ట్రం ఎలా అయిపోయింది, ఏ పార్టీని మళ్ళీ గెలిపించుకున్నాక మన జీవితాలు ఈరోజు ఎలా రోడ్డు మీద పడ్డాయి అనేది ప్రతి ఒక్కరు తెలుసుకొని రానున్న రోజుల్లో జగన్ గారికి వస్తున్న ఆఫర్లు కూడా తిప్పికొట్టి నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తా, నాకు నీ ఆఫర్ వద్దు, నువ్వొద్దు, నేను సింగిల్గా పోటీ చేస్తా, ఎంతమంది వస్తారు రాండి అని చెప్పి మగాడిగా గుండె ధైర్యం చూపించి జగన్ గారి మీద నమ్మకం పెట్టుకున్న కొన్ని కోట్ల మంది ప్రజల కోసం రాత్రి మగళ్ళు కష్టపడి ఈరోజు మన రాష్ట్రంలో పనిచేయడం జరుగుతుంది. అలాంటి జగన్ గారిని ఎదుర్కోలేక మన రాష్ట్రంలో కూటమి పార్టీ పూర్తిలో ఎన్నో పై ఎత్తులు వేస్తుంది. వాటన్నిటిని దెబ్బ కొడుతూ ప్రతిరోజు మన రాష్ట్రంలో కష్టపడి పనిచేయడం జగన్ గారు ఒక ఆయుధంగా, ఒక పట్టుదలగా ఈరోజు మన రాష్ట్రంలో పనిచేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.